విజయ్ రామరాజు టైటిల్ రోల్ పోషించిన స్పోర్ట్స్ డ్రామా అర్జున్ చక్రవర్తి. విక్రాంత్ రుద్ర డైరెక్ట్ చేసిన ఈ మూవీని నిర్మాత శ్రీని గుబ్బలా నిర్మించారు. రీసెంట్ గా బ్లాక్ బస్టర్ డైరెక్టర్ హను రాఘవపూడి సినిమా టీజర్ ని లాంచ్ చేశారు. ఓ కబడ్డీ ఆటగాడి నిజ జీవితాన్ని ఆధారంగా తీసుకుని రూపొందించిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకులని కట్టిపడేసింది. ఇక్కడికి వచ్చిన ప్రెస్కి మీడియాకి చాలా థ్యాంక్స్. సో ఇప్పుడు మీరు అర్జున్ చక్రవర్తి టీజర్ చూసారు, అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. కానీ ఈ టీజర్ తీసుకురావడానికి ఒక 9 సంవత్సరాల డ్రీమ్ నాలో జర్నీ చేసింది. సో ఎగ్జాక్ట్గా ఒక తల్లి తన బిడ్డకి జన్మనివ్వడానికి 8 మంత్స్ పడుతుంది, 9 మంత్స్ పడుతుంది. సో నేను ఈ సినిమాని ఒక 8 ఇయర్స్ 9 ఇయర్స్ నుంచి మోస్తున్నాను. ఈ స్టోరీ వచ్చేసి ఎగ్జాక్ట్గా నేను ఒక 10 ఇయర్స్ 11 ఇయర్స్ కిడ్గా ఉన్నప్పుడు ఒక పర్సన్ని మీట్ అయ్యాను. సో ఆ పర్సన్ పేరు అర్జున్ చక్రవర్తి. సో ఆయన దగ్గర నేను కబడ్డీ ట్రైనింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆయన స్టోరీ చెప్పారు. సో ఆయన స్టోరీ చెప్పినప్పుడు అందులో ఉన్న పాయింట్స్ జస్ట్ బ్రీఫ్గా ఉన్నప్పుడు నా బ్రెయిన్లో స్టోర్ అయిపోయాయి. సో బట్ నాకు ఆ ఏజ్లో నాకు ఆ స్టోరీ ఏంటి లైఫ్ ఏంటని అర్థం కాలేదు. బట్ నేను ఏజ్ పెరిగే కొద్దీ ఆ కథ నాతో పాటు పెరుగుతూ వచ్చింది. సో ఆ కథని ఎలా అయినా ప్రపంచానికి చెప్పాలి, ఎలా స్టోరీ చెప్పాలి అని వేరియస్ ప్లాట్ఫామ్లో డాక్యుమెంటరీ చేద్దామా, సినిమా చేద్దామా అలా అనుకున్న టైంలో ఈ స్టోరీ నన్ను డ్రైవ్ చేసింది డైరెక్టర్ అవ్వడానికి. ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయి. లొకేషన్స్ కూడా చాలా ప్లేస్లో మేము షూట్ చేసాం. ఆ ప్లేస్లో షూట్ చేసినప్పుడు అక్కడ కావాల్సిన సెటప్ కానీ ఇవన్నీ ఆర్ట్ డైరెక్టర్ అయితే చింపేశాడు, చాలా బాగా చేశాడు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే అప్లాజ్లో తనకు కూడా మంచి వస్తుంది. నెక్స్ట్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కృష్ణ చైతన్య, ఆయన మాకు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ బ్రో. అండ్ మ్యూజిక్ విఘ్నేష్ భాస్కరన్. గ్లిమ్స్ కానీ నెక్స్ట్ టీజర్లో కానీ మ్యూజిక్ అదిరిపోయింది. ఎన్నిసార్లు చూసినా ఇంకా 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 అంటే అఫ్కోర్స్ మేము చేసాము, అందుకని మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను నేను. చూసిన ప్రతి ఒక్కరైతే చాలా బాగుంది అనే రివ్యూస్ వచ్చాయి మాకు. నెక్స్ట్ డిఓపి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్, అందరికీ నమస్కారం. నా పేరు సిజారోస్. ఇది నా ఫస్ట్ తెలుగు సినిమా. అప్పో నాకు మా టీమ్కి మీ సపోర్ట్ కావాలి. బట్ ఐ ప్రామిస్ నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు, రైట్, ఐ హోప్ ఐమ్ సేయింగ్ కరెక్ట్, కలిసినప్పుడు, నెక్స్ట్ అయినప్పుడు, కలిసినప్పుడు, ఓకే, నా బాగా తెలుగు మాట్లాడతాను. Perfect. Yes, I promise that. And thank you so much for coming to all the media person here. Can I speak in Tamil if you're okay? Yes. Yeah, thank you. This നമ്മുടെ 5 years, like almost we took 5 years. I'll speak in English. Sorry. It took us, all of us, 5 years to make this movie and bring it in front of you. There's a lot of hard work. Thanks to our support. Nama producer sir, Srini sir, without you and of course things wouldn't be possible, and of course Krishna sir, thank you so much. ఇంత మంచి ఫిల్మ్లో నేను వర్క్ చేసినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ ఆల్ ద టీమ్ అనమాట. మేజర్ విజయ్ హీరో, తన దగ్గరికి వచ్చాకల్లా తన డెడికేషన్, తను చాలా టైం స్పెండ్ చేశారు, బాడీ ట్రాన్స్ఫర్మేషన్ చేశారు. అది కాకుండా మా వేణు డైరెక్టర్, ఆయన ఫస్ట్ స్టోరీ చెప్పినప్పుడే చాలా మంచి అంటే ఇన్స్పైర్ అనిపించింది, బాగా చేయొచ్చు అని స్కోప్ కనిపించింది. దానికి తగ్గట్టుగానే మా ప్రొడ్యూసర్ గారి సపోర్ట్ మేజర్. ఎందుకంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి నమ్మి అంత టైం వెయిట్ చేస్తూ దాన్ని ఇన్వెస్ట్ చేయడం అనేది అసలు ఆయన్ని అంటే ఆయన ఇచ్చిన సపోర్ట్ అయితే క్రేజీ అండి. ఇకపోతే దాంతోపాటు మ్యూజిక్ భాస్కర్ యాజ్ యూజువల్ అందరు కొట్టారు. సుమిత్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ప్రదీప్ మా ఎడిటర్, వీరందరూ యాజ్ యూజువల్గా అందరూ ఆ రేంజ్లో చేశారు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే ఇట్లాంటి ఫిల్మ్స్కి ఇట్లాంటి కంటెంట్కి ఎన్ని అవార్డ్స్ అనేవి వచ్చినందుకు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అట్ ది సేమ్ టైం మీ సపోర్ట్ కూడా అలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.